ఒక్కోసారి మనలో భయం ఎలా ఉందంటే విజయానికి దగ్గరగా తీసుకెళ్ళి అడుగు దూరంలో ఆపేస్తుంది. ఎందుకంటే అక్కడ ధైర్యంగా అడుగు వేయాల్సిన సమయంలో భయంతో ఆగిపోతాము. ఆ భయాన్ని జయించిన వ్యక్తి అడుగు ముందుకు వేస్తాడు, విజయం సాధిస్తాడు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతల నీ నిర్ణయాలు తప్ప నీ అరచేతి గీతలు కావు. భయం అనేది కేవలం తాత్కాలికమైనది. మనం అర్థం చేసుకోవాలి. దీని అర్థం చేసుకున్న నాడు మీరు విజయానికి దగ్గరగా వెళ్తారు. ఎందుకంటే భయం మనలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, పరిస్థితులను క్లిష్టతరంగా మార్చేస్తుంది. చాలామంది నేను తిరిగేది అనుకున్నది సాధించలేక కాదు, సాధించే సమయంలో వచ్చిన కష్టాలను తట్టుకోలేక. నిన్ను నువ్వు గెలుచుకోవడం, నిన్ను నువ్వు మలుచుకోవడం, నిన్ను నువ్వు గెలుచుకోవడమే జీవితంలో అతిపెద్ద విజయం. బాధలు బలంగా వస్తున్నాయంటే భవిష్యత్తు మారబోతుందని, భవిష్యత్తులో మనం సంతోషంగా విజయం వస్తుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకొని నిలబడాల్సిందే. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. సాధించలేము అనే భయం సాధించగలను అన్న నమ్మకం భయం కంటే నమ్మకం చాలా గొప్పది. నిన్ను నువ్వు నమ్మనంత కాలం నిన్ను నువ్వు గెలవలేవు. నిన్ను నువ్వే గెలవకపోతే దేన్ని సాధించలేవు, దేన్ని పొందలేవు. అతిగా ఆలోచించడం వల్ల ప్రతి చిన్న విషయం నిన్ను పదే పదే బాధ పెడుతూనే ఉంటుంది. భయపడే వ్యక్తి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు. ఓడిపోతామనే భయం మిమ్మల్ని 2 అడుగులు వెనక్కి నెట్టేస్తుంది. విజయం ఒక్క రోజులో రాదు, కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. భయాన్ని ఎలా జయించాలో నేర్చుకుంటే మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వే గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావు అని ఆలోచించకు, దానిని లెక్క చెయ్యకు. కాలంతో పాటు ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ, కానీ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా నేర్చుకుంటే అది మార్పు. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలిగితే దాని నుంచి సగం బయట పడినట్లే. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. ధైర్యవంతుడు అంటే భయం తెలియని వాడు కాదు, భయాన్ని జయించినవాడు. ఇది నువ్వు మారాల్సిన సమయం, ఇది నువ్వు కష్టపడే సమయం, ఇది నువ్వు గెలవాల్సిన సమయం. జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించిన ప్రతిసారి గుర్తు రావాల్సిన మొదటి విషయం నిన్ను నువ్వు ఇంకా కోల్పోలేదు అని తెలుసుకోవడమే. నీ ధైర్యమే నీ విజయం. ఇన్ని మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.